హైదరాబాద్ నగరంలో రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా మహానగరంలో ఇటీవల కాలంలో చూస్తే వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రసాయన గోదాములు కావచ్చు, ప్లాస్టిక్ పరిశ్రమలు కావచ్చు, గోదాములు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని సంస్థల్లో, ఇతర సంస్థల్లో కావచ్చు ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా విద్యుతాఘాతం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇందుకోసం ఆ కంపెనీల నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షగా వారు చెప్తున్నారు. ఏసీలు అటువంటివి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని స్విచ్ ఆన్ చేసిన తర్వాత వదిలేసి వెళ్లకుండా వాటిని ఆర్పివేసిన తర్వాతే, వాటిని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీటి వల్లే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి సుదీర్ఘంగా యంత్రాలు నడుస్తున్న క్రమంలో ఒక్కోసారి అవి విపరీతమైన వేడి కారణంగా అందులోంచి ఒక్కోసారి నిపురవలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా రసాయన కంపెనీల నిర్వాహకులు, అదేవిధంగా ఆయా కంపెనీల గోదాముల వద్ద పనిచేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చూస్తున్నారు. ఇటీవల కాలంగా గత 2 నెలలుగా చూస్తే అయితే 40కు పైగా అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకా పూర్తిగా వేసవి రాకముందే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా వేసవిలో ఇంకెన్ని జరుగుతాయని చెప్పేసి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ముఖ్యంగా బట్టల దుకాణాల నిర్వాహకులు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో పాత బస్తీలో జరిగిన బట్టల గోదాంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని చూసినట్లయితే అది ఒక భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే ఏసీలు ఉన్నాయో వాటిని వదిలేసి వెళ్లడంతో ఈ ప్రమాదాలు జరిగినట్లు కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ తరహా ఈ విధంగా ఏసీలు కానీ ఇతర ఏవైతే అక్కడ విద్యుత్ దీంతో పనిచేస్తాయో ఆ యంత్రాలను అక్కడ వెళ్లే ముందు సిబ్బంది మొత్తం చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకోవాల్సి ఉంటుంది. అవి పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతే కంపెనీల నుండి బయటికి వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ ప్రమాదాలు సంఖ్య చూస్తే అయితే ఆందోళన కలిగిస్తుంది. వేసవి రాకముందే 40కు పైగా అగ్ని ప్రమాదాలు జరగడం అనేది ఒక విధంగా ప్రమాద గంటికలను మోగిస్తున్నట్లే. అయితే దీనిపై కంపెనీల నిర్వాహకులు కావచ్చు, గోదాముల నిర్వాహకులు కావచ్చు, బట్టల దుకాణాల యజమానులు కావచ్చు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తమ సిబ్బందికి కూడా సూచనలు ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అగ్నిమాపక శాఖ ఈ తరహా ప్రమాదాలను అరికట్టడానికి ఫైర్ మాక్ డ్రిల్ తరహా కార్యక్రమాలని కూడా నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఈ కార్యక్రమాలను ప్రతి వారంలో ఆయా ప్రాంతాల్లో, అంటే ఎక్కువగా ప్రమాదాలు ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందో అక్కడ ఆయా కంపెనీల నిర్వాహకులకు, గోదాముల నిర్వాహకులకు, బట్టల దుకాణాల యజమానులకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని అయితే అగ్నిమాపక శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. Over to you.